Indian song. Okay. Yeah, I like it. But just You like this. I like this music. Oh wow. ఈజిప్ట్లో ఉన్న సిటీ పేరు కూడా తాబా, ఈ సిటీ పేరు కూడా తాబా, లైక్ రెండు టుగెదర్. లైక్ మన పంజాబ్ ఎట్లయితే డివైడ్ అయినాక పాకిస్తాన్ పంజాబ్, ఇండియా పంజాబ్ అయిందో, ఇక్కడ తాబా ఆఫ్ పాలస్టీన్, అదేమో తాబా ఆఫ్ ఈజిప్ట్. జీసస్ క్రైస్ట్ పుట్టిన బెత్లహేమ్, జెరూసలేంకి చాలా దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. యేసుక్రీస్తు పుట్టిన ప్లేస్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. అదే మనకు కనిపించే పాలస్తైన్, జెరూసలేం దాని క్యాపిటల్ సిటీ. బెత్లహేమ్ జెరూసలేంకి చాలా దగ్గరలో ఉంటుంది, రెండు టుగెదరే ఉంటాయి. అక్కడ మనకు కనిపించేది పాలస్తైన్ ట్యాంక్స్, పాలస్తైన్ షిప్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇది వచ్చేసి జోర్దన్. అండ్ మనకి స్ట్రైట్గా కనిపించేది ఇది ఈజిప్ట్ అంట. అండ్ అక్కడ ఒక 4 షిప్ కంటైనర్స్ కనిపిస్తున్నాయంట. నాకైతే ఒకటి కనిపించింది. దాని వెనక వచ్చేసి సౌదీ అరేబియా అంట. అక్కడ చాలా చిన్న చిన్న బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి 2 మౌంటైన్స్కి మధ్యలో. అది వచ్చేసి ఈజిప్ట్ అంట. పాలస్తీన్ మాత్రం చాలా క్లోజ్గా కనిపిస్తుంది. లైక్ చికెన్ సజ్జే వచ్చింది సకల్ సెకండ్లో. I have a great appetite. Trust me, మొత్తం అంతా ఫినిష్ చేస్తాను. ఈ కంట్రీలో కూడా వాకింగ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్. మొత్తం కార్స్ అన్ని రైట్ సైడ్లో వెళ్తున్నాయి. జస్ట్ అలా ఊరికనే సిటీలో తిరుగుతున్నా, జస్ట్ నడుస్తున్నా అట్లా కాబాలో నడుస్తూ బస్ స్టేషన్కి వచ్చిన. గుడ్ మార్నింగ్ ఆల్. ఆల్మోస్ట్ నా సెకండ్ లాస్ట్ డే ఇక్కడ జోర్డన్లో. చాలా చాలా బ్యూటిఫుల్ కంట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ చాలా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ. అండ్ ఫుడ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. టర్కీకి జోర్డన్కి నాకు కనిపించిన డిఫరెన్స్ ఏంటంటే, చూడ్డానికి సిమిలర్ పీపులే, ఫుడ్ హ్యాబిట్స్, రిలీజన్, ఫేసెస్, ఎవ్రీథింగ్ సిమిలర్గానే ఉన్నా. ఒక డిఫరెన్స్ ఏమనిపించింది అంటే నాకు, మన ఇండియన్ ఫుడ్కి కొద్దిగా సిమిలర్గా ఉంది జోర్డన్ ఫుడ్. లైక్ వాళ్ళు యూజ్ చేసే బ్లెండ్ ఆఫ్ స్పైసెస్ కానీ, కొద్దిగా తక్కువ బ్లాండ్నెస్, ఎక్కువ ఫ్లేవర్ఫుల్ ఫుడ్ కానీ, అది టర్కీలో నాకు లాకింగ్ అనిపించింది. టర్కీలో చాలా ఎక్కువ బ్లాండ్ అనిపించింది ఫుడ్ నాకు. ఇలా మొత్తం మాస్క్స్ ఉన్నాయి ఎక్కువ. ఒక అరబ్ కంట్రీలో ఉన్నానన్న ఒక వైబ్ వస్తుంది ఈ కంట్రీలో నాకు. టర్కీలో మిడిల్ ఈస్టర్న్ కంట్రీలో ఉన్నా అన్న ఫీల్ రాలేదు. ఈ కంట్రీలో కూడా వాకింగ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్. మొత్తం కార్స్ అన్ని రైట్ సైడ్లో వెళ్తున్నాయి. డ్రైవ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉంది. ఐ మీన్ లైక్ రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్కి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ లాగా. సో నో థ్యాంక్ యూ. నాకు నచ్చిన ఒక థింగ్ ఏంటంటే, మనం ఫారినర్ అని అర్థం కాగానే, అంటే చాలామంది ఇక్కడ నేను మాట్లాడే లాంగ్వేజ్ వినేంత వరకు నేను అరబ్ అనుకుంటున్నారు. కాబట్టి వన్స్ నేను ఫారినర్ అని అర్థం కాగానే ఫస్ట్ థింగ్ వాళ్ళు చెప్పేది ఇండియా, ఓకే వెల్కమ్ టు జోర్దన్ అంటారు. మొత్తం అంతా పోలీస్ ఆఫీసర్స్ అయినా, గైడ్స్ అయినా, నార్మల్ పీపుల్ అయినా, యూ నీడ్ ఎనీ హెల్ప్ అని అడుగుతారు. మళ్ళీ నెక్స్ట్ థింగ్, నేను హెడ్ స్కార్ఫ్ కట్టుకున్నంతసేపు మాత్రం ఎవరు ఏమీ అడగరు. బికాస్ నన్ను వీళ్ళలో ఒకటి నన్ను వేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది చెప్పారు కూడా, యూ లుక్ లైక్ అరబ్, అందుకే నీతో అరబిక్లో మాట్లాడాను ఫస్ట్ అన్నట్టు. అని నేను థాయిలాండ్లో కూడా విన్నా ఒకసారి. జస్ట్ అలా ఊరికనే సిటీలో తిరుగుతున్నా, జస్ట్ నడుస్తున్నా అట్లా కాబాలో నడుస్తూ బస్ స్టేషన్కి వచ్చిన యాక్సిడెంటలీ. దిస్ ఇస్ షటిల్ బస్ ఫర్ లోకల్ టూర్ అనుకుంటా. ఇది సిటీ సెంటర్, మెయిన్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంతా ఈ ఏరియానే. అటు సైడ్ వెళ్తే అన్ని లోకల్ మార్కెట్స్ ఉంటాయి, చిన్న చిన్న మార్కెట్స్, కొన్ని మాల్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ ఏరియా వచ్చేసి ఇది ఫ్యాన్సియస్ట్ రెస్టారెంట్స్. నేను ఇక్కడే తిన్నా. ఇన్స్టాగ్రామ్లో 2 స్టేటసెస్ కూడా పెట్టిన. కషోకా అని ఒక రెస్టారెంట్లో తిన్నా, చాలా అవసరం ఉండే ఫుడ్. అండ్ ఈ మెయిన్ రోడ్ని చూస్తే మాత్రం మనకి మంచి అరబ్ వైబ్స్ కనిపిస్తాయి. ఈ స్ట్రైట్గా వెళ్తే అన్ని పామ్ ట్రీస్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ అంతా. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ అంతా పామ్ ట్రీస్ ఉంటాయి. నేను వచ్చి ఆలియా అనే ఒక రెస్టారెంట్లో తిన్నా. కొద్దిగా ఫ్యాన్సీ, లిటిల్ ఎక్స్పెన్సివ్. బీచ్కి ఎంటర్ అవుతున్నా. టు బి ఆనెస్ట్ ఇక్కడ బీచెస్ అంత ప్రెటీ ఏం లేవు అకాబాలో, లైక్ జోర్డన్లో. మనం ఇంకా చాలా ప్రెటీ బీచెస్ని చూస్తున్నాం. హనోయ్లో, హాలాంగ్ ఏరియాస్లో, ఫూకెట్లో, అవన్నీ చాలా ప్రెటీ ప్లేసెస్. ఇది అంత బ్యూటిఫుల్ గేమ్ లేదు, ఫ్యాన్సీగా అయితే అస్సలు లేదు. ఇక్కడ మంచి బీచెస్కి వెళ్ళాలంటే ఓన్లీ ప్రైవేట్ బీచెస్కి వెళ్ళాలి. ఆ ప్రైవేట్ బీచెస్కి ప్రైవేట్ బీచ్ యాక్సెస్ తీసుకోవాలి.
నేనున్న ఒక 2 days స్టేకి ఇక్కడ అకాబాలో తీసుకోవాలని నాకు అనిపించలేదు. బీచ్లోకి ఎంటర్ అవుతున్నా, ఇక్కడ పామ్ ట్రీస్, అదేం పామ్ ట్రీస్ కూడా అర్థం కావట్లేదు. చూడడానికి అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. హౌ మచ్? Half an hour, 25, 25. I want it for 1 hour. Egypt, Palestine, but your price is too high. How much did you say? 35 is For expensive. 45. 35 is expensive. Go on. What do you want? Can you tell me another price? Best price. Another price? Another best price. But this is the finally for you. 10. Oh, 30 is good. See? okay. ఇప్పుడు మనకి ఈ గ్లాస్లో నుంచి కోరల్స్ని అవన్నీ చూపిస్తాడంట. హోల్ బోట్ని హైర్ చేసుకోవడానికి 40 GD చెప్పాడు ఫర్ 1 hour. 1 hour ట్రిప్లో వచ్చేసి ఈజిప్ట్, ప్యాలెస్తీన్ చూపిస్తాడంట. సో నేను బార్గెన్ చేసి ఒక 40 అంటే 20 అన్నా. సో 30 అన్నాడు, 25కి ఓకే చేశాడు. మనం వెళ్ళి 2 కంట్రీస్ని చూస్తాం ఇక్కడ నుంచి. అండ్ India. ఇండియన్ సాంగ్. Jordania. Okay? ఓకే. Now can you watch? ఇక టర్కిష్ వార్ అయినప్పుడు కొన్ని ట్యాంక్స్ అండ్ షిప్స్ అన్ని రెక్ అయినాయంట. రెక్ షిప్ చూపిస్తున్నాడు మనకి. Okay, guys, now can you watch the biggest Burj Quran? I know. సో బ్యూటిఫుల్. Amazing, huh? యా. And then King Palace Jordania Abdullah, second Abdullah. Son. It's amazing. Where is the tank? This is one. This. You can see, we can't see. Wait. Okay. Now can you watch? Yeah, now Can you watch outside? outside it's beautiful. It's very beautiful for me and for you. You are lucky today because Good the sun? weather today is Yeah. good, like a mirror. 1964లో ఒక వార్ జరిగిందంట. ఇజ్రాయెల్ ట్యాంక్ కింగ్ అబ్దుల్లా II వచ్చేసి ఇక్కడ హెల్పర్ బోట్స్తో తీసుకొచ్చి ఈ ట్యాంక్స్ని ఇక్కడ Put it 1999. 1999 ఓకే. వార్ జరిగింది 1964లో. 1999లో వచ్చేసి కింగ్ అబ్దుల్లా II ఈ వార్ ట్యాంక్స్ని తీసుకొచ్చి ఇక్కడ వాటర్లో సబ్మర్జ్ చేశారు. సో ఇప్పుడు అది వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. అవి చూడడానికి బోట్కి మన మ్యాప్స్లో పెడతాను. 25 GD ఇచ్చాము కదా, JD ఇచ్చాము. సో అది వీళ్ళ ఎంప్లాయ్మెంట్కి బెనిఫిట్ అవుతుంది. Now can you watch the white building? This is Taba city. This is border Eilat and Egypt.
after 30 kilometers and down, after the port containers. అక్కడ మనకు కనిపించేది ప్యాలెస్తైన్ ట్యాంక్స్, ప్యాలెస్తైన్ షిప్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇది వచ్చేసి జోర్దన్. అండ్ మనకి స్ట్రైట్గా కనిపించేది ఇది ఈజిప్ట్ అంట. అండ్ అక్కడ ఒక 4 షిప్ కంటైనర్స్ కనిపిస్తున్నాయంట. నాకైతే ఒకటి కనిపించింది. దాని వెనక వచ్చేసి సౌదీ అరేబియా అంట. అకాబా సిటీ వచ్చేసి చాలా దగ్గర క్లోజ్ బార్డర్స్తో ఉంటుంది మొత్తం 4 కంట్రీస్కి. సో చాలా క్లోజ్గా మనం ప్యాలెస్తైన్ని చూస్తున్నాం ఇక్కడ. జీసస్ క్రైస్ట్ పుట్టిన బెత్లహేమ్ జెరూసలేంకి చాలా దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. యేసుక్రీస్తు పుట్టిన ప్లేస్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. అదే మనకు కనిపించే ప్యాలెస్తైన్, జెరూసలేం దాని క్యాపిటల్ సిటీ. బెత్లహేమ్ జెరూసలేంకి చాలా దగ్గరలో ఉంటుంది. 2 టుగెదరే ఉంటాయి. మనకు కనిపించే ప్యాలెస్తైన్ సిటీ ఇప్పుడు కనిపించేది ఇలాయత్ అంట. జార్డన్ సిటీ వచ్చేసి అకాబా. చాలా చాలా దగ్గరలో ఉన్నాం. మ్యాప్స్ పెడితే మనకు అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్ ప్యాలెస్తైన్ చూస్తున్నాం. నా కళ్ళకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది. కెమెరాకి ఎంత క్లియర్గా ఉందో తెలియదు. Green party for? Living here. Yeah, living here. Oh, now, right now? Yeah. Oh, wow. Living here. Okay. The silver boat. Silver boat. In Eilat. I can see blue boat. Look in the Eilat, can you watch the silver boat? This is boat. This is Greece border Palestine and Jordan. Okay. This is a border boat. అక్కడ సిల్వర్ బోట్ ఉందంట జోర్డన్కి ప్యాలెస్తైన్కి బార్డర్లో. నాకైతే కనిపించట్లేదు. అండ్ ఈ గ్రీన్ ప్లేస్లోనే కింగ్ ఉంటాడంట. ఒక్కొక్కసారి వన్స్ ఇన్ ఎ వీక్ లేదా వన్స్ ఇన్ అ మంత్ పీపుల్ని లోపలికి పిలుస్తారంట అండ్ విజిట్ చేస్తారంట. ఓకే. అకాబా మోస్ట్ సేఫ్ ప్లేస్ అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కాబట్టి కింగ్ ఈ ప్లేస్లో ఉండడానికి ఇష్టపడతాడంట రాదర్ దాన్ క్యాపిటల్ సిటీస్లో. ఆయన ఏం చెప్తున్నాడంటే ప్యాలెస్తైన్ బార్డర్కి ఒక్క బోట్ అయినా చాలంట. కాప్స్ బార్డర్ పోలీస్ బోట్ లైక్ బ్రదర్స్ మేము అన్నట్టు చెప్తున్నాడు. అది లెఫ్ట్లో ఉంటుంది, మేము రైట్లో ఉంటాము. యా, మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కింగ్ ఉంటున్నాడు. అండ్ అదే ప్యాలెస్టైన్ లైక్ వెరీ బార్డర్లో ఉంటాడంట. అండ్ అది అబ్సల్యూట్లీ సేఫ్, మాకేం ప్రాబ్లం లేదు అక్కడ కింగ్ ఉండడానికి అని చెప్తున్నారు. అది చాలా మంచిగా అనిపిస్తుంది అది చూడడానికి, తెలుసుకోవడానికి. సో దిస్ సీ ఓన్లీ జోర్దాన్, నో ఇజ్రాయెల్, నో ఈజిప్ట్. Okay. The beach Jordania. Yeah. Beach Palestine. Palestine. I'm sorry. 7 kilo. Oh, Okay. For Jordania 5 kilo. Oh. For Palestine 2 kilo. Uh-huh. Like a beach. Okay. Just a beach. And Saudi Arabia. Yeah. And Yemen. Hmm. Finally the Red Sea in Yemen. Yemen, You know okay. the Yemen, Arabia. Yeah, I know, Arabian Ocean, Arabian Sea. సో వీళ్ళకి వచ్చేసి 5 కిలోమీటర్స్ బీచ్ ఉందంట. Egypt and Saudi Arabia open border. Okay. Close the border. వీళ్ళకి అన్ని బార్డర్స్ ఓపెనే ఉన్నాయి బికాస్ అన్నీ కూడా అరబ్ కంట్రీసే కాబట్టి. అండ్ వాళ్ళు దాన్ని ఇజ్రాయెల్గా ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు అతను. అది ప్యాలెస్తైన్ అని చెప్తున్నాడు. అండ్ మొత్తం ఇజ్రాయెల్ అంతా కూడా అరబ్ కంట్రీ ఒకప్పుడు, అది మొత్తం ప్యాలెస్తైన్ అని చెప్తున్నాడు. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ హిస్టరీ తెలుసుకోవడం చాలా బాగుంది. ఈ కోల్డ్ వెదర్, మంచి కూల్ బ్రీజెస్ అంతా బాగుంది. ఇది పర్ఫెక్ట్ వెదర్ అంట విజిట్ చేయడానికి అకాబాని. లేకుంటే సమ్మర్లో చాలా హాట్ ఉంటుంది అంట ఇది. అక్కడ చాలా చిన్న చిన్న బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి 2 మౌంటైన్స్కి మధ్యలో. The same name. 2 మౌంటైన్స్కి మధ్యలో. For అది వచ్చేసి ఈజిప్ట్ అంట. It's a crazy. ప్యాలెస్టైన్ మాత్రం చాలా క్లోజ్గా కనిపిస్తుంది. లైక్ ఈ ఏరియా వచ్చేసి ఇది ప్యాలెస్టైన్. ఆ మౌంటైన్స్ మధ్యలో ఉన్న సిటీ మాత్రం ఈజిప్ట్. ఈజిప్ట్లో ఉన్న సిటీ పేరు కూడా తాబా, ఈ సిటీ పేరు కూడా తాబా. లైక్ 2 టుగెదర్. లైక్ మన పంజాబ్ ఎట్లయితే డివైడ్ అయినాక పాకిస్తాన్ పంజాబ్, ఇండియా పంజాబ్ అయిందో, ఇక్కడ తాబా ఆఫ్ ప్యాలెస్టైన్, అదేమో తాబా ఆఫ్ ఈజిప్ట్. ఇప్పుడు ఆ బ్లూ బోట్స్కి చాలా దగ్గరకు వచ్చాము, చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. NYK అని రాసింది దాని మీద. అవి 2 ప్యాలెస్టీనియన్ బోట్స్ అంట. వేరాస్ ఏదది ఇక్కడ కనిపిస్తున్న సిల్వర్ బోటే పెట్రోలింగ్ బోట్ అంట. నో ఫర్దర్ అంట, ఇదే వాటర్ బోర్డర్ అంట. ఇంక ఇక్కడ ఆగిపోయాం, కానీ చాలా దగ్గరకు వచ్చాక
Aqaba. Oh, okay. So people from Palestine can see Aqaba. First time for me in Jordan. Maybe in the future, can you again? Yeah, definitely. I love Jordan, How especially Wadiram. how the people Jordania? Very friendly, Yeah. very friendly, And very very brotherhood. simple. Very simple, yeah. Yeah. Very simple, honest and friendly. ప్యాలెస్టైన్కి యాక్చువల్లీ వెళ్ళొచ్చు అంట, మనకు కూడా ఈజీనే వీసా, బట్ మళ్ళీ రీఎంట్రీ అవ్వడం అలా అంతా రిస్క్ ఎందుకు అన్నట్టు నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాడు బ్రదర్. ఇక్కడున్న కొద్దిగా ఏరియా మొత్తాన్ని, ఇక్కడున్న ఈ ఏరియా మొత్తాన్ని జోర్డన్ కింగ్ ఆఫ్ ఎమిరేట్స్కి అమ్మేశాడంట. అది కూడా ఓన్లీ 450 మిలియన్ జోర్డనియన్ డినార్స్కి అమ్మేశాడంట. దట్స్ వెరీ చీప్. ఆ మాస్క్, ఈ ఏరియా, ఇదంతా ఆయనకే అమ్మాడంట, చాలా తక్కువ కాస్ట్కి అమ్మాడు. ఇప్పుడే ఆ స్పీడ్ బోట్ హాంక్ చేసింది, నేను వస్తున్నా ఇక్కడికి రాకుండా. ఓ అది పోలీస్, అది సిల్వర్ కార్. మనం ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం బీచ్కి. ఇట్ వాజ్ అ వెరీ నైస్ ట్రిప్, మంచిగా ఎంజాయ్ చేసిన నేను. చాలా కూల్గా పార్క్ చేశాడు బోట్. నైస్, థ్యాంక్ యూ. అకాబా సిటీ చాలా చాలా స్పెషల్ జోర్డన్ పీపుల్కి, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్, ఆర్ మేబీ అమాన్ కంటే కూడా పెద్ద సిటీ. సెకండ్ బిగ్ థింగ్ ఏంటంటే ఇది అమాన్ తర్వాత హైయెస్ట్ ఎకానమీని జనరేట్ చేసే సిటీ. 2 అదర్ స్పెషల్ థింగ్స్ ఉన్నాయి అకాబాకి. ఒకటి, కింగ్ ఆఫ్ జోర్డన్ ఉండేది అకాబాలోనే. అండ్ అకాబా సిటీ వచ్చేసి 4 కంట్రీస్కి బార్డరింగ్ సిటీ ఇది. ఇలాంటి చిన్న బుడ్డి కార్లు ఇక్కడ కనిపిస్తున్నాయి కొన్ని, బట్ ఉన్నదే అంత కార్ అంటే దాన్ని చూడ ఎట్లా పార్క్ చేసి ఉండేవాడు. బా ఆసమ్. మెరీ క్రిస్మస్ గైస్. క్రిస్మస్ కోసం జోర్డన్కి వచ్చిన. నా ఇనిషియల్ టార్గెట్ క్రిస్మస్ జోర్డన్లో అండ్ న్యూ ఇయర్ వచ్చేసి దుబాయ్లో సెలబ్రేట్ చేసుకుందామని. అన్ఫార్చునేట్లీ దుబాయ్ కుదరట్లేదు, బట్ క్రిస్మస్ మాత్రం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి. టుడేస్ క్రిస్మస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది జోర్డన్, బట్ క్రిస్మస్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు ఇక్కడ అన్ఫార్చునేట్లీ. చికెన్ లివర్, త్రీ థింగ్స్ ఆర్డర్ చేస్తున్నాం: చికెన్ పాన్, చికెన్ లివర్ అండ్ ఫలాఫల్. సో చికెన్ లివర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. ఫలాఫల్ ట్రై చేస్తాం. స్పైసీ అడిగినందుకు ఫిల్లింగ్ పెట్టాడు, చిల్లీ ఫిల్లింగ్. ఇంకొకటి చికెన్ పాన్ ఆర్డర్ చేసుకున్నాం. బ్యూటిఫుల్గా ఉంది ప్రెజెంటేషన్. ప్లేట్ పాట్ తీసుకొచ్చుకున్నాం. చికెన్ సజ్జే వచ్చింది. అది టేస్ట్ చేస్తా కొద్దిసేపట్లో. I have a great appetite. Trust me, మొత్తం అంతా ఫినిష్ చేస్తాను. కొన్ని నట్స్ తీసుకున్నా ఆల్రెడీ, కొన్ని క్యాండీస్ తీసుకున్నాను. ఇవి కార్బనైజ్డ్ అంట, ఇదేంటివో తెలీదు. ఇవేవో హార్ట్స్, చాక్లెట్. I think good enough. Thank you. Bye-bye. Yeah, bye-bye. 135 please. లాస్ట్ డే, ఇంకా లాస్ట్ కాఫీ ఇక్కడ ఈ సిటీలో. లాస్ట్ కాఫీ ఇది కొద్దిగా స్పెషల్గా టర్కిష్ కాఫీ తాగాలి జోర్డన్లో అని. దీనికోసం ఇప్పుడు 30 మినిట్స్ ఆల్మోస్ట్ అటు ఇటు తిరుగుతూ వస్తున్నా.
టిక్కా చికెన్ మన ఇండియన్ రెస్టారెంట్ ఇది. యా, ఇక్కడ చూసాను నేను టర్కిష్ కాఫీ. ఇతను ఎక్కడున్నాడు మరి? ఎస్, 1 Turkish coffee please. على راسي. هذا شو دار؟ Yes, sugar. ميديوم ولا Medium. Wow. Authentic Turkish coffee. Thank you. Hey all, another fresh day, another fresh country. I'm heading towards United States of America. Hello guys, welcome to the United States of America. Bye.